నా పేరు కె హరినాథరాజు. కేహెచ్ఆర్ మోటివేషన్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు నేను నిజమైన స్నేహితుడు, నిజమైన బంధువు, కష్టకాలంలో భార్య యొక్క నిజస్వరూపము మనం ఎలా తెలుసుకోవచ్చో వివరిస్తూ ఉన్నాను. నిజమైన స్నేహితుడు, నిజమైన బంధువు మరియు పనివాడి యొక్క పనితనము మరియు భార్య యొక్క గొప్పతనాన్ని మనం ఎలా తెలుసుకోవాలంటే, ఒక పనివాడు పని చేసుకువచ్చిన నైపుణ్యాన్ని బట్టి, వాడు డబ్బులు ఇచ్చావు, పని చెప్పావు, వాడు పని చేసే నైపుణ్యము లేక అది తెలివి లేక చేతివాటము, ఇవన్నీ ఆ పనివాడి యొక్క పనితనంలో పనిచేసిన విధానం బట్టి మనం తెలుసుకోవచ్చు. నిజమైన బంధువు, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీకు చేదోడు వాదోడుగా నిలిచేవాడు నిజమైన బంధువులు. డబ్బు ఉన్నప్పుడు అందరూ బంధువులే, అందరూ కబుర్లు చెప్పేవాళ్ళే. తర్వాత నీకు కష్టకాలంలో ఆపద సమయంలో నీకు సాయపడేవాడు నిజమైన స్నేహితుడు. కష్టం వచ్చినప్పుడు ముఖం చాటేసేవాడు నిజమైన స్నేహితుడు కాదు. డబ్బు ఉన్నప్పుడు భార్య సంసారాన్ని నడపడం తేలిక. నువ్వు కష్టం వచ్చి నీ కోట్ల ఆస్తి కావచ్చు, లక్షల ఆస్తి కావచ్చు, వేల ఆస్తి కావచ్చు, నష్టపోయి ఏమీ లేకుండగా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ సమయంలో కుటుంబాన్ని నడపడం భార్య యొక్క నైపుణ్యం. భార్య యొక్క నిజస్వరూపం ఏంటనేది ఆ సమయంలో భార్య ఎంత నైపుణ్యం కలిగినది, ఎంత జాగ్రత్త కలిగినది అనే విషయాన్ని అప్పుడు తెలుసుకోగలుగుతాం. ఈ నలుగురు కూడా ఈ విషయాలలో సరైన విధంగా చేయకపోతే వారు నిజమైన సేవకుడు కాదు, నిజమైన బంధువు కాదు, నిజమైన స్నేహితుడు కాదు, సరైన భార్య కాదు. ఈ సమయంలో నీకు చేదుడు వాదుడుగా ఉన్నటువంటి వారు సరైన పనివాడు, మంచి బంధువులు, మంచి స్నేహితులు, సరైన భార్యగా మనం చెప్పవచ్చు. దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నా. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు మంచి ఎంకరేజ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.